హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సంస్థ నుంచి మనకు ఆఫీషియల్‌గా 3500 వేకెన్సీస్‌తో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ గైస్. మనకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా 142 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ ఆఫీషియల్‌గా అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే జాబ్‌లో చేరగానే 60,000 ప్లస్ సాలరీ అయితే వస్తుంది గైస్. సో, ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అదే అందుతుంది. అలాగే మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. మీకు గనక నేను చెప్పే విధానం గనక నచ్చితే వీడియోని జెన్యూన్‌గా లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ షేర్ చేయడానికి ట్రై చేయండి. అది చిన్న రిక్వెస్ట్ నా నుంచి. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ అయితే రిలీజ్ అయింది. వచ్చేసి మనకు నర్సింగ్ ఆఫీసర్‌కి సంబంధించిన ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నమాట. ఈ ఓన్లీ ఒక ఎగ్జామ్ తోటి మీరు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రతి ఒక్క దాంట్లో అప్లై చేసుకునే జాబ్ ఆపర్చునిటీ మనకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది మంగళగిరిలో. అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ పైన క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్‌మెంట్ డౌన్‌లోడ్ అవుతుంది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ నేను యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేజ్ అది క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, అడ్వర్టైజ్‌మెంట్ పైన క్లిక్ చేసి అడ్వర్టైజ్‌మెంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకుందాం గైస్. సో, అడ్వర్టైజ్‌మెంట్ డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో, మనకొచ్చేసి ఈ నోటిఫికేషన్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూ ఢిల్లీ నుంచి రావడం జరిగింది. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. నోటీస్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. డేట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఇమ్మీడియేట్‌గా మన ఛానెల్‌లో అయితే చేస్తున్నాను. సో, మనకు పే లెవెల్ చూసుకుంటే గనక మనకు రివైజ్డ్ పే ఉంది. బ్యాండ్ బేసిక్ వచ్చేసి 9,300 నుంచి 34,800 వరకైతే ఉంటుంది. అలాగే గ్రేడ్ పే వచ్చేసి 4,600 ఉంటుంది. ఇది గ్రూప్ బికి సంబంధించిన వేకెన్సీస్ అన్నమాట. న్యూ ఢిల్లీ నుంచి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే మనకు చూసుకున్నట్టయితే బేసిక్ సాలరీ ఇది అయితే ఉంది. ఆల్మోస్ట్ అన్ని కటింగ్స్ పోను మనకు 60,000 ప్లస్ సాలరీ అయితే రావడం జరుగుతుంది. సో, ముందుగా మీకేంటంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవి చూయిస్తాను. సో, మనకు ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారని దాని గురించి మీకు చూయిస్తాను. సో, మనం చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు మనకు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బతిందా నుంచి పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఈ హాస్పిటల్ పార్టిసిపేట్ చేస్తుంది. అనంతపుర, అలాగే భోపాల్, అలాగే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 26 ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అలాగే రిమ్స్ అలాగే ఈఎస్ఐసీ ఈ హాస్పిటల్స్ అన్నీ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరిలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్‌గా మనకు మంగళగిరిలో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ప్రతి ఒక్కటి కేటగిరీ వైస్ అయితే వేకెన్సీస్ అయితే నేను హైలైట్ చేసి పెట్టాను. సో, మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ టోటల్‌గా 142 వేకెన్సీస్‌తో మనకు ముందుకు మంగళగిరి ఎయిమ్స్ అయితే రావడం జరిగింది. బట్ ఆల్ ఓవర్ ఇండియా మనకు చూసుకుంటే 3500 వేకెన్సీస్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఇంకా క్లియర్‌గా ఇంకొకటి కూడా మెన్షన్ చేశారేంటంటే ఇంకా 130 వేకెన్సీస్ ఫిల్ చేస్తారు. అది సబ్జెక్ట్ టు కోర్ట్ కేస్ ఉందంట. దాని తర్వాత అది కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే ఈ వీళ్ళు మాత్రమే నోటిఫికేషన్‌లో మనకైతే డీటెయిల్స్ అయితే వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. బట్ మీరు ఎగ్జామ్ అయిపోయాక సెలక్షన్ ముందు కూడా వేరే హాస్పిటల్స్ కూడా ఎన్‌రోల్ అయితే చేసుకుంటారు ఇందుట్లో. సో, మనం చూసుకుంటే ఫీమేల్స్, మేల్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అన్నమాట. సో, కేటగరీ వైస్ కూడా వీళ్ళకు వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ఫీ స్ట్రక్చర్, ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకెళ్ళిపోదాం. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. బీఎస్సీ ఎవరైతే చేశారో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ హానర్స్ నర్సింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ నర్సింగ్ ఫ్రమ్ ఎన్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. సో, ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అన్నమాట. సో, మీరు అర్థమైంది కదా! బీఎస్సీ హానర్స్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అన్నమాట. లేదా బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ బై ఇన్‌స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దాంతో పాటు రిజిస్టర్డ్ యాస్ నర్సెస్ అండ్ మిడ్‌వైఫ్ విత్ స్టేట్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. సో, ఎవరైతే నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉందో ఆల్రెడీ మీరైతే రిజిస్టర్డ్ చేసుకొని ఉంటారు కదా! మీకు రిజిస్ట్రేషన్ ఐడీ ఉంటుంది. నర్సెస్ లాగా చేస్తున్నాం అని చెప్పి మిడ్‌వైఫ్ కానీ స్టేట్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అన్నమాట. లేకపోతే గనక ఈ క్వాలిఫికేషన్ లేకపోతే డిప్లొమా చేసిన వాళ్ళు ఇన్ జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ ఫ్రమ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ బై ఇన్‌స్టిట్యూట్ ఆర్ బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ లేదా రిజిస్టర్డ్ యాస్ నర్సెస్ అండ్ మిడ్‌వైఫ్ ఇన్ స్టేట్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. దాంతో పాటు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలా. నర్స్ లాగా, మిడ్‌వైఫ్ లాగా ఇన్ స్టేట్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. దాంతో పాటు
2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మినిమమ్ 50 బెడెడ్ హాస్పిటల్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఆఫ్టర్ అక్వైరింగ్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్డ్ యాస్ అప్లికేబుల్. సో, మీకు డిప్లొమా నర్సింగ్, మిడ్‌వైఫరీ ఇది వచ్చిన తర్వాత రిజిస్టర్ చేసుకొని మీరు 50 బెడెడ్ హాస్పిటల్‌లో 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చనమాట. రిమార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద రిక్వైర్డ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ యాస్ ఎన్ అబోవ్ ఈస్ ఎసెన్షియల్ క్రైటీరియా అండ్ టు బి వాలిడ్ ద ఎక్స్‌పీరియన్స్ షల్ బి అక్వైర్డ్ ఆఫ్టర్ అబ్టైనింగ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఓన్లీ. సో, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీరు అక్వైర్ చేసుకున్న తర్వాత 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ చూయించాలా. బిఫోర్ మీరు చదువుకునేటప్పుడు చూయించొద్దు. కానీ ఒకవేళ మీకు డైరెక్ట్ బీఎస్సీ హానర్స్ ఉంటే ఈ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఓకే. సో, గైస్ ఫర్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిట్వీన్ ఏజ్ లిమిట్‌లోకెళ్ళిపోతే గనక 18 నుంచి 30 ఇయర్స్ మధ్యన ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, మనకు ఫీజ్‌లోకెళ్ళిపోతే గనక ఓబీసీ జనరల్ కేటగిరీ ₹3000 పే చేయాలా. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ 2400 పే చేయాలా. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రం ఎగ్జెంప్టెడ్ అనమాట. ఓకే. మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేయాల్సి ఉంటుందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనం సీబీటీ టెస్ట్ ఉంటుంది. ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. స్టేజ్ 1 ప్రిలిమినరీ ఉంటుంది. అది కూడా 14 సెప్టెంబర్ ఇవ్వడం జరిగింది సండే. అలాగే స్టేజ్ 2 వచ్చేసి మనకు సెప్టెంబర్ 27 అనమాట. అది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ 22 అలాగే ఎండ్ డేట్ చూసుకుంటే మనకు 11th ఆగస్ట్ వరకైతే టైం ఉందన్నమాట. 5 పీఎం వరకు. సో, ప్రతి ఒక్కరు ఇమ్మీడియేట్‌గా అప్లికేషన్ స్టార్ట్ చేసేసేయండి. అలాగే అప్లై చేసేసేయండి. ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఎన్‌ఓసీ అయితే చూపియాల్సి ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ప్రెజెంట్ ఎంప్లాయర్ నుంచి. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ మనకు ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ ఓబీసీకి 13 ఇయర్స్, పీడబ్ల్యూ ఎస్సీ, ఎస్సీ 15 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్‌కి ఇక్కడ లెంగ్త్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ ప్లస్ 3 ఇయర్స్ అని ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఇవి గ్రూప్ బి వేకెన్సీస్ గైస్. సో, అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు. సో, నెక్స్ట్ వచ్చేసి మనము రిక్రూట్మెంట్ ప్యాటర్న్ చూసుకుందాం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది, ప్రిలిమినరీ మెయిన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ప్రిలిమినరీలో ఏముంటుంది స్కీమ్ చూసుకుంటే మనకు ప్రిలిమినరీ స్టేజ్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ గైస్. సో, ఇది మెరిట్ బేసిస్ కాదు. ప్రిలిమినరీ వచ్చేసి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. క్వాలిఫై అయిన వాళ్ళని స్టేజ్ 2కి అయితే పంపించడం జరుగుతుంది సబ్జెక్ట్ టు కండిషన్స్. అలాగే ప్రిలిమినరీ విల్ నాట్ బి యూజ్డ్ ఫర్ డిసైడింగ్ మెరిట్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. డ్యూరేషన్ వచ్చేసి మనకు 90 మినిట్స్ అయితే టైం ఉంటుంది. ప్రిలిమినరీకి 100 ఎంసీక్యూ క్వెషన్స్ ఇస్తాయి. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 4 ఆల్టర్‌నేటివ్స్ ఫర్ ఈచ్ క్వెషన్ అనమాట. వెన్ ఐ సే 4 ఆల్టర్‌నేటివ్స్ అంటే మీకు 4 మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఉంటాయి. సో, అందులో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలా. 20 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ ఉండడం జరుగుతుంది. అలాగే మిగతా 80 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ వచ్చేసి యాప్టిట్యూడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సిలబస్ వచ్చేసి నర్సింగ్ కోర్సెస్ బీయింగ్ టాట్ ఎట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/3 మార్కింగ్ అనమాట. క్వెషన్ పేపర్ వచ్చేసి మనకు 5 సెక్షన్స్ అయితే ఉంటుంది. 18 మినిట్స్ ఈచ్ సెక్షన్‌కి ఉంటుంది. ఈచ్ సెక్షన్ విల్ కంటైన్ 20 క్వెషన్స్ అనమాట. ఓకే. దేర్ విల్ బి సీక్వెన్స్ in which section will be enabled to view or answer questions. Access to visible active part to view as will be decided after lapse of set duration. సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంది. సెక్షనల్ టైమింగ్ కూడా ఉంది. ఒక సెక్షన్ తర్వాత ఇంకో సెక్షన్‌కి ఎళ్ళిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ సెక్షన్‌కి రావాలంటే కుదరదు. టైమింగ్ కూడా ఉంటుందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ వచ్చేసి ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయిపోతుంది. 90 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయితుందన్నమాట. సో, మనకొచ్చి మినిమమ్ క్వాలిఫికేషన్, మినిమమ్ పాస్ మార్క్స్ అనమాట. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో మనకు 50% అయితే అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్‌కి రావాలా. 45% ఓబీసీకి, 40% ఎస్సీ, ఎస్టీ వాళ్ళు పొందితే సరిపోతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. ప్రిపరేషన్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ స్టేజ్ 2 వచ్చేసి క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ద స్కీమ్ ఎగ్జామినేషన్ స్టేజ్ 1 1:5 రేషియోలో స్టేజ్ 2కి క్వాలిఫై చేయడం. స్టేజ్ 2 చూసుకుంటే మనకు ఎగ్జామ్ 180 మినిట్స్ ఉంటుంది. దీనికి వచ్చేసి 160 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకు ఎంటైర్ సిలబస్ నర్సింగ్ కోర్స్‌కి సంబంధించి కూడా మనకు ఇక్కడ సిలబస్ ప్రొడ్యూస్ చేశారు. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 మార్క్ ఈచ్ క్వెషన్‌కి. మన క్వెషన్ పేపర్ 4 సెక్షన్స్‌లో డివైడ్ చేస్తారు. ఈచ్ సెక్షన్ 45 మినిట్స్ అనమాట. 40 క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఇక్కడ కూడా సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. ప్రీవియస్ సెక్షన్ అయిపోయినాక నెక్స్ట్ సెక్షన్‌కి ఎళ్ళాల్సి ఉంటుంది. అలాగే మళ్ళీ ప్రీవియస్ సెక్షన్‌కి ఎళ్ళడానికి అవకాశం ఉండదు. 180 మినిట్స్ అయితే టైం ఉంటుంది గైస్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు దీనికి క్వాలిఫైయింగ్ మినిమమ్ పర్సెంటేజ్ వచ్చి 50% వచ్చేసి మనకు అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, 45% ఓబీసీ, 40% ఎస్సీ, ఎస్టీ అనమాట. సో, ఇక్కడ అలాగే ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్‌కి కూడా కొంచెం రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఏదైనా క్వెరీస్ ఉంటే గనక మీరు ఈ రైజ్ ఏ క్వెరీ అని ఉంది కదా! టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది. టైమింగ్స్ కూడా ఇచ్చారు. ఏ టైం నుంచి ఏ టైంకి మీరు కాల్ చేయొచ్చు. అలాగే మీరు ఈమెయిల్ చేయాల్సింది కూడా ఇక్కడ ఈమెయిల్ ఐడీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఏదైనా క్వెరీస్ ఉంటే గనక మీరు టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేయండి. ఈ పర్టిక్యులర్ టైమింగ్స్‌లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే అడగండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకున్నట్టు ఏ హాస్పిటల్ ఇందులో
మనకు పార్టిసిపేట్ చేస్తుంది. స్టార్టింగ్‌లో చెప్పాను. బట్ ఇక్కడ చూసుకోండి. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వేర్ నంబర్ ఆఫ్ పోస్ట్ రిక్రూట్మెంట్ నర్సింగ్ ఆఫీసర్ మే బి నోటిఫైడ్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్. బతిందా, అలాగే భోపాల్, భువనేశ్వర్, అవంతిపుర, డియోగర్, అలాగే మన గువాహటి, కళ్యాణి, మంగళగిరి వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. అలాగే నాగ్‌పూర్, న్యూ ఢిల్లీ. సో, ఇలా చాలా హాస్పిటల్స్ అయితే మనకు ఇందులో పార్టిసిపేట్ అయితే చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను గైస్. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, ఇంతటితో ఈ వీడియో ముగిసిన నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి నోటిఫికేషన్ రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.